హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్ష్మి. మీరు చూస్తున్నారు లక్ష్మీస్ క్రియేటివ్ డిజైనర్ స్టూడియో. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టిన వెంటనే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది ఉషా జానం డ్రీమ్ స్టిచ్ మిషన్. ఇది ఫ్లెక్సిబుల్ అండి, ఎలా అయినా సరే మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ అయితే నేను దీనికి ఫుట్ రిమూవ్ చేస్తాను. మిషన్ ఎంబ్రాయిడరీకి ఫుట్ ఉండకూడదు, నార్మల్ మిషన్ ఎంబ్రాయిడరీకి నేను ఫుట్ రిమూవ్ చేస్తాను. నీడిల్లోకి థ్రెడ్ పెట్టేస్తాను. ఫస్ట్ ఏంటంటే స్పూల్ ఉంటుంది కదా, దానికి థ్రెడ్ పెట్టేది వెనక నుంచి ఉండాలి. మీకు అర్థమవుతుందా? వెనక నుంచి ఉండాలి. దీనికి ఇప్పుడు మనం థ్రెడ్ ఈ ఒక్క హుక్కే మనం వదిలేసామంటే ఎంబ్రాయిడరీ రాదు, చిక్కులు పడిపోయేది. మనం ఇప్పుడు నేను పెట్టిన స్టీల్ ఉంది కదా, ఆ హుక్ కూడా మనం పెట్టాలి, అప్పుడే మనకి ఎంబ్రాయిడరీ నీట్గా వస్తుంది. ఇంకా మిగతాది సేమ్. ఎక్కడో కింద ఒక హుక్లో పెట్టాలి, డైరెక్ట్గా నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించేసేయాలి. ఇప్పుడు నేను థ్రెడ్ పెట్టేస్తాను కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్రాబ్లం లేదులే. ఓకే, ఇవి స్టిచెస్ టైప్స్ అండి. జిగ్జాగ్లో 3 టైప్స్ ఇవి. ఈ 3 ఏమో నార్మల్ సూయింగ్ చేసుకోవడానికి 3 సైజెస్. థ్రెడ్ టెన్షన్ 3లో పెట్టాను. ఇప్పుడైతే నేను ఇది జిగ్జాగ్లో పెట్టుకుంటున్నాను, ఎఫ్లో పెట్టుకుంటున్నాను. అలా అయితే పోవట్లేదు కదా, పైన ఒక హుక్ ఉంటుంది, అది పట్టుకొని పైకి లాగినట్టయితే మనకి ఫ్రేము లోపలికి పోయిద్ది. ఆ ఫుట్ కిందకి దించకూడదు, ఎంబ్రాయిడరీ చేసినప్పుడు పైకే ఉండాలి. దాన్ని ఫ్రేమ్ని అది తాకి ఉంటే మనకి ఎంబ్రాయిడరీ నడవదు. ఫ్రేము ఫుట్ ఎప్పుడు పైకే ఉండాలి. నెక్స్ట్ తీసేటప్పుడు కూడా అది పైకి లేపి తీయాలి. మనం ఫ్రేమ్ ఎప్పుడు ఎట్లా పెట్టకూడదు, నార్మల్ సూయింగ్ మిషన్ పైన మనం ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఇలా పెట్టకూడదు, మనకి ఎంబ్రాయిడరీ మొత్తం చిక్కులు పడిపోయిద్ది, కింద బాబిన్ అంతా గలీజ్ అయిపోయిద్ది. సో ఇలా నేను చెప్తున్నట్లే పెట్టాలి. ఈ ఫస్ట్ నేను మిస్టేక్ చేసి తెలుసుకున్న విషయాలు ఇవి. అలా తిరిగి ఒకసారి పెట్టాను, అది గలీజ్ అయిపోయింది. తర్వాత పైన ఒక హుక్ చూపించాను కదా, దానికి కూడా థ్రెడ్ పెట్టకుండా నార్మల్ సూయింగ్ అయితే అయిపోయింది, కానీ ఎంబ్రాయిడరీ అయితే ఆ హుక్కు తగిలించకుండా థ్రెడ్ మనం చేయలేము. ఇలాగే ఫ్రేమ్ కూడా తిరిగేసి పెట్టాను, అప్పుడు కూడా అవ్వలేదు. తర్వాత డిజైన్ ఎప్పుడు సెంటర్లో వేసుకోవాలి. ఈ మిషన్కి అయితే ఇది ఉషా జానం డ్రీమ్ స్టిచ్ మిషను. ఫ్రేము చివర్ల ఎడ్జెస్లో అంటే మనం కానీ డిజైన్ వేస్తే అది పోదు, మనం మూవ్ చేసినప్పుడు ఫ్రేము అటు ఇటుగా పోదనమాట. సెంటర్లో మనం ఏ డిజైన్ వేసుకోవాలనుకున్నా సెంటర్లో వేసుకుంటే ఈజీగా మూవ్ అయిపోద్ది. ఫస్ట్ అయితే మనం ఎంబ్రాయిడరీ నేర్చుకునేటప్పుడు లైన్స్ ఎలా స్టిచ్ చేయాలి, డిజైన్ చేయాలి. లైన్స్ మనం ఫస్ట్ ఎంబ్రాయిడరీ చేయగలమా లేదా, నెక్స్ట్ రౌండ్ చేయాలి. ఫస్ట్ ఈ లైన్స్ నుంచి మనం ఎంబ్రాయిడరీని స్టార్ట్ చేయాలి. మనం థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు థ్రెడ్ పట్టుకొని లూజ్గా పట్టుకోవాలి, టైట్గా పట్టుకోకూడదు, నీడిల్ విరిగిపోయేది.
లూజ్గా పట్టుకొని మనం ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అక్కడ నీడిల్ ప్లేస్ చేసి నేను స్టార్ట్ చేసేయాలి. స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. ఇది జిగ్జాగ్ స్టిచ్. థ్రెడ్ తెగిపోయిందండి నాది. ఇది జిగ్జాగ్ స్టిచ్. మనం కొంచెం మన కళ్ళు అటు తిప్పినా సరే సైడ్కి వెళ్ళిపోయింది. చూసారా అక్కడ నేను మా బాబు ఏడుస్తూ ఉంటే చూసాను, సైడ్కి వెళ్ళిపోయింది. ఫస్ట్లో అయితే నాకు చాలా కష్టంగా ఉండేది. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన క్లాత్ చూపిస్తారు. ఎలా మొత్తం అంతా ఇది కంపు చేస్తాను. లైన్ స్టిచ్ చేసి రౌండ్ స్టిచ్ చేసి అలా చేస్తాను మొత్తం. అది కూడా మీకు పెడతాను నేను. లైన్స్ ఫస్ట్ నీట్గా రావడం నేర్చుకోవాలి. ఆ థ్రెడ్ డెఫినెట్గా పట్టుకోవాలి, లేకపోతే నీడిల్లోంచి బయటకు పోయిద్ది. కొంచెం పొడవుంటే పర్వాలేదు, లేదంటే బయటకు పోయిద్ది. ఈ లైన్ కొంచెం బాగానే వచ్చింది. ఇంకొక లైను. నెక్స్ట్ ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు నీట్గా వచ్చిందే అనిపిస్తే మంచి క్లాత్ పైన మనం డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ క్లాత్ పైన నెక్ డిజైన్ కానీ హ్యాండ్ డిజైన్ కానీ మనకి నేర్చుకుంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఫుల్గా అప్పటి నుంచి మనం డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఒక మంచి డిజైన్ స్టిచ్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే లైన్స్ సర్కిల్ ఫిల్లింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఒక మంచి వీడియో ఎలా స్టిచ్ చేయాలో, మంచి డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. ఈ లైన్ చాలా బాగా వచ్చింది. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే. ఇది లైన్ స్టిచ్ అండి. నేను సీ పెట్టి లైన్ స్టిచ్ చేశాను మధ్యలో. అది ఇంకొక లైన్. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నీట్గా వచ్చే వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మనకు వచ్చినా సరే, ఒకవేళ మనకి బాగా వచ్చినా సరే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వచ్చేసి కదా వదిలేద్దాము అంటే కుదరదు, ప్రాక్టీస్ చేస్తేనే. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఒక మంచి డిజైన్ చేసి చూపిస్తాను. ఒక రౌండ్ గీస్తున్నాను, ఒక సర్కిల్. దాన్ని సర్కిల్ ఫిల్ చేద్దాం థ్రెడ్తో. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి. బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగాలేదని ఏదో చెప్పండి ప్లీజ్. కొంచెం నాకు కూడా చేయాలి అని ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది కదా, నాకు కూడా చేయాలి అని ఉంటుంది. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది జిగ్జాగ్లోనే చిన్న లెంత్ అన్నమాట, చిన్నగా లెంత్ ఉన్నది. సైడ్కి వేస్తాను డిజైన్. నాకు చెప్పాను కదా ఫస్ట్లో, సైడ్కి వేస్తే అది పోదు, అక్కడ అడ్డొస్తుందని. నాకు జరగట్లేదు పని.
ఇది లీఫ్ నార్మల్ స్టిచ్ వేసాను. నార్మల్ సూయింగ్ చేస్తాం కదా. థ్రెడ్ మళ్ళీ తెగింది. థ్రెడ్ ఎందుకు తెగుతుంది, మళ్ళీ మళ్ళీ ఎందుకు తెగుతుంది అని ఎక్కువసార్లు అలా తెగుతుంది అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది. దానికి కూడా నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తాను. థ్రెడ్ ప్రతిసారి ఎందుకు బ్రేక్ అవుతుందో, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి కూడా. ఈ లీఫ్ స్టిచ్ చేసినప్పుడు మా బాబు ఫోన్ లాక్ పట్టుకెళ్ళిపోయాడండి. ఫిల్ చేస్తున్నాను, సర్కిల్ ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.